ధనుసు రాశి వారికి 12 సంవత్సరాల తర్వాత సప్తమ స్థానంలో దేవగురు బృహస్పతి సంచారం చేయడం వలన మంచి ఉద్యోగము, వివాహము, రాజయోగము, విదేశీయానము, నూతనమైన పెట్టుబడులు, బ్యాంకు యొక్క లావాదేవీలు, అద్భుతమైనటువంటి ధనకనక బంగారు ఆభరణాలు, విలాస జీవితం పొందబోతున్నారు. ఇలాంటి కాల సమయంలో తొందరపాటు నిర్ణయాలకు ఇది సరైన సమయం కాదు. కనుక ప్రేమికులు ఆధ్యాత్మికంగా ఉండండి. ఒకరిపైన ఒకరు అపోహ కన్నా ఆప్యాయతను పెంచుకోండి. మంచి కార్యక్రమాల్లో పాల్గొనండి. గురువుల సేవలో పాల్గొనండి. దేవాలయాల్లో ప్రదక్షిణ చేయండి. సత్సంగ కార్యక్రమంలో పాల్గొన్నట్లయితే మనశ్శాంతి చేత ఆ నెగిటివిటీ తగ్గి పాజిటివ్నెస్ పెరిగి మంచి బుద్ధి చేత మంచి జ్ఞానం చేత మీరు ఉన్నతమైనటువంటి అపార కుబేరులు కాబోతున్నారు. ఇలాంటి కాల సమయంలో ప్రతి గురువారం పూట శివాలయ దర్శనం, మేధా దక్షిణామూర్తి స్వామికి స్తోత్రాన్ని వినడం, అలాగనే వీలైనంత వరకు రుద్ర నమక చమక పారాయణాన్ని చదవడం లేకపోతే వినడం, అలాగనే పసుపు రంగు కలిగినటువంటి పదార్థాలు దానం చేయడం, పసుపు రంగు రంగులు కలిగిన పదార్థాలు భోజనం చేయడం వలన ధనుసు రాశి వారికి విపరీతమైన రాజయోగం వారి సొంతం కాబోతుంది.